శంకరమంచి గారు మీరు చెప్పండి. నాగదోషం అంటే ఏమిటి అన్న విషయాన్ని వివరించారు కదా. అసలు నాగదోషాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి అంటారు? జాతకరీత్యా లగ్నము నుండి అవి ఉన్నటువంటి భావాలని ఆధారం చేసుకుంటే అవి ప్రసరించేటటువంటి ఫలితాలు రాహువు ఎక్కడుంటే అక్కడ. ఇప్పుడు లగ్నంలో కనుకుంటే దేహనాశాయ, చతుర్థే మాతృనాశనం ఇలా ఉన్నది. సప్తమ స్థానంలో ఉంటే కళత్ర సంబంధమైనటువంటి దోషం, పంచమ స్థానంలో ఉంటే అక్కడ సంతాన సంబంధమైనటువంటి ఇబ్బందులు ఇలా కనపడుతున్నాయి. ప్రధానంగా ఈ రాహు సంబంధంగా చూసినప్పుడు 9వ రాశిలో కనుక అంటే 9వ భావం లగ్నాత్ 9వ భావంలో కనుకుంటే రాహుర్నవంచ బాలరిష్ట దోషం కూడా చెప్పబడింది. కేతువు 12వ రాశిలో ఉన్నప్పుడు కేతువు వ్యయాయ జనిత. ఈ రాహుకేతువులకి భుజగాఖ్య అని పేరు. ఆ రాహుకి ఉన్నటువంటి పేర్లలో భుజగం అనే పేరు ఒకటి ఉంది. ఇందాక గురువుగారు చెప్పినట్టుగా పాము స్వరూపాలు. భుజగం అంటే పాము, పాము కదా. ఇప్పుడు ఒకళ్ళకేవో తలకాయ, ఇందాక మీరు చెప్పారు, తలా తోక లేకుండా మాట్లాడుతున్నాము అంటే అక్కడ ఆ రాహుగ్రహ ప్రభావం కొంత ఉన్నది. అంటే మానసిక శాంతి తగ్గుతోంది, వ్యామోహానికి గురవుతున్నాము, కొద్దిగా ఇబ్బందులు పడుతున్నాము, అతి ఆశ, దురభిమానము, అలాగే ఇలాంటివి కొన్ని చెడు ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి ఈ రాహుకేతువుల వల్ల ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. వీటిని నాగదోషాలని వ్యవహరిస్తాం సామాన్యంగా. అసలు ఇది నాగదోషమని గ్రంథంలో దీనికి రాసి ఈ నాగదోష ఫలము అని ఉండదు. ఈ రాహుకేతువులే ఇక్కడ మనకి నాగ ఫలితాలని అందిస్తున్నారు. ఉదాహరణకి లగ్నంలో ఉన్నప్పుడు ఆలోచన విధానంలో లోపల అనుకునే విధానం ఒకటిగా ఉంటుంది, బయటికి మాట్లాడే పరిస్థితి వేరుగా ఉంటుంది. అంటే తనలో అంతర్మథనం ఎక్కువగా ఉంటుంది. తనని తానే నమ్మలేని పరిస్థితి కూడా చాలా జాతకాల్లో కనపడుతూ ఉంటుంది. సప్తమంలో రాహు ఉన్నప్పుడు వివాహపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవటం, భార్యాభర్తల మధ్యలో కొంచెం విభేదాలకి అవకాశం రావటం ఇలాంటివి కనపడుతుంటాయి. అలాగే ప్రేమ సంబంధమైనటువంటి వ్యామోహం అధికంగా ఉండటం వివాహ విషయంలో, అలాగే పంచమంలో ఉన్నప్పుడు సంతాన విషయంలో ఎక్కువగా గమనించడం జరుగుతుంది. భాగ్యంలో రాహు ఉన్నప్పుడు భాగ్యస్థితి తగ్గటం అనేది కూడా కొంత కనపడుతోంది. నాగదోషం అని వ్యవహరిస్తున్నప్పుడు ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించడం, శ్రీకాళహస్తిలో ఆ రాహుకేతులకు సంబంధించినటువంటి శాంతి పూజలు జరిపించుకోవటం, ఆయా దశలు వచ్చినప్పుడు రాహుదశ కానీ కేతుదశ కానీ వచ్చినప్పుడు అవి ఉపచయాల్లో ఉన్నప్పుడేమో మంచి ఫలితాలు వస్తాయి. అవి ఉపచయాల్లో లేకుండా ఉన్నట్టయితే అంటే 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు ఆ రాహుదశ యోగిస్తుంది. లాభంలో ఉన్నప్పుడు రాహుకేతులు అంటే రాహుదశ అయినా సరే కేతుదశ అయినా సరే యోగిస్తూ ఉంటుంది. ఇలా పంచమ స్థానం, సప్తమ స్థానం, అలాగే ద్వితీయ స్థానంలో, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, జన్మలగ్నంలో ఇలాంటి సందర్భాల్లో ఉన్నప్పుడు రాహు ధ్యానం బాగా చేసుకోవటం, గురుగారు చెప్పినట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకుంటే భయం తొలుగుతుంది, నాగదోషం పోతుంది. నాగదోషము అంటే అర్థం ఏమిటి? ప్రధానంగా ఆ రాహువు ఇచ్చేటటువంటి చెడు ఫలితం. ఆ రాహువు ఎక్కడున్నాడో చూచి రాహువు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి. ఉదాహరణకి వివాహం అయిన తర్వాత సంతానం కనే విషయంలో పంచమ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ ఉంటే దైవికంగా వచ్చేటటువంటి సంతానాన్ని అడ్డుకోకుండా సహజ సిద్ధంగా వాళ్ళు సంతానం కనే ప్రయత్నం చెయ్యాలి, ఆపుకోకూడదు. కొన్నాళ్ళు దాన్ని వాయిదా వేసుకుంటే తర్వాత ఎప్పుడో 3 ఏళ్ల తర్వాతనో 4 ఏళ్ల తర్వాత సంతానం కందాము అంటే, ఏమండి మేము 4 సంవత్సరాలు ఆగామండి, ఇప్పుడు సంతానం ప్రయత్నం చేస్తున్నాం, సంతానం కలగలేదండి అంటే ఖచ్చితంగా అక్కడ పంచమంలో రాహువో కేతువో ఉండటం, వాళ్ళతో పాటుగా ఈ కుజ సంబంధమైనటువంటి ప్రభావం కూడా కనపడటం ఎక్కువగా తారసపడుతుంది.